ఫోటో మంచిగా తీస్తే అయిపోయా వీడియోలో ఎట్లా రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్లో కానీ జయించాల కానీ రైతు డిక్లరేషన్ అని రైతుల పక్షాన, యూత్ డిక్లరేషన్ అని ప్రియాంక గాంధీ గారు, ఈ రకంగా దాదాపు 400 పైన హామీలు, 6 గ్యారంటీ పథకాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు లేవు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది లేదు, కరెంటు ఎంతో అంతరాయం, ఆసుపత్రుల్లో వసతులు తగ్గిపోతూ ఉన్నాయి. మరి ఇవన్నీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా రైతే దేశానికి వెన్నుముక అన్నదాన్ని, రైతును జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, జీవన విధానంలోనే మార్పు తీసుకురావాలని కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చారు. అంతకుముందు రైతు బతుకు అస్తవ్యస్తం, అంధకారం, చీకట్లోనే టార్చ్ లైట్ పట్టుకుని పొలాలు కొంట పోయి పాము కాటుకు కరెంటు షాకులకు గురైన పరిస్థితి. పొద్దున్నాక మంచిగా నీళ్లు కట్టుకొని రాత్రి పూట కుటుంబంతో ఇంట్లో గడిపే పరిస్థితి. అంటే వారి జీవన విధానంలోనే మార్పు వచ్చింది. ఇంకా కొన్ని కుటుంబాలు అయితే భార్య భర్తలు ఇద్దరు పోవాలి పసుపు నీళ్ళు కట్టాలంటే, ఈడ నీళ్ళు కట్టాక నీళ్ళాట అందినాక ఆడ ఎంత ఇటు మలవాలి గెలవాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా చేసినది. మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కటకట స్టార్ట్ అయింది. రైతు పండించిన ధాన్యానికి గోదాములు కావాలని తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఉంటే మా అన్న మార్కెట్ చైర్మన్ బాపరెడ్డి అన్న గారు ఉన్నారు, వారందరి నేతృత్వంలో 29 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు పెట్టాం. వాళ్ళ రాయకల్ పట్టణంలో మనం చూస్తే తెలుస్తుంది, స్వతంత్రం వచ్చినప్పటికెళ్ళి ఎంత ఉండే గోదాం, తెలంగాణ వచ్చినాక ఎంత గోదాం అయింది. ఒక వ్యవసాయ మార్కెట్, దానికి ఒక కమిటీ, గోదాం జగిత్యాలలో గోదాం, సరంగాపూర్లో గోదాం, దాంతో పాటుగా వేరోజింగ్ కార్పొరేషన్ గోదాం, అన్నీ కలిపి దాదాపు 24,000 మెట్రిక్ టన్నుల గోదాం ఒక జగిత్యాల కట్టాం. అట్లనే వ్యవసాయానికి సంబంధించి జగిత్యాల మామిడి మార్కెట్ని అభివృద్ధి చేసి 1 లక్ష ఎస్ఎఫ్టీ షెడ్లు కట్టాం. అదనంగా 2 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు, అక్కడ 80 లక్షలతో మౌలిక వసతులు రాయకల్ మార్కెట్లో చేయడం జరిగింది. ప్రతి చెరువు పూడిక తీసి జగిత్యాల నియోజకవర్గంలో 46 కోట్లతోటి 172 చెరువులు పూడిక చేయడం, కట్ట మంచిగా చేసుడు, తూము మంచిగా చేసుడు, మత్తడి మంచిగా చేసుడు, ఇవన్నీ చేయడం జరిగింది. అవసరం ఉన్న చోట ఈ చెరువులన్నీ కూడా కాలువలకు అనుసంధానం చేశాం. చెరువులున్నా పక్కన కాలువ అయినా తూము ఉండేది కాదు. అల్లీపూర్లో ఎగ్గాల చెరువు కావచ్చు, కొనమ్మ చెరువు కావచ్చు, భూపత్పూర్ రామాజపేట చెరువు కావచ్చు, కిష్టంపేట చెరువు కావచ్చు, మన రాయకల్ చెరువు నిండడానికి 90 డీక్లిఫ్ట్, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి చెరువు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తూములు పెట్టే అవకాశాన్ని వెసులుబాటును గౌరవ ముఖ్య ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారు. ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టే విధంగా, భూగర్భ జలాలు పెరిగే విధంగా ఇవాళ నీటి సామర్థ్యం మనం చెరువులకు పెంచినాం. చెరువులనే కాకుండా మైతాపూర్ నుంచి మొదలు పెడితే బోర్నపల్లి దాకా చెక్ డ్యాములు కట్టాం. జగిత్యాలలో తిప్పనపేటలో కావచ్చు, గుల్లపేటలో కావచ్చు, అనంతారంలో కావచ్చు, తాళధర్మవరంలో కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ బాగుంటే అక్కడ చెక్ డ్యాములు కట్టి నీళ్ళని ఎక్కడికక్కడ ఆపడంతో భూగర్భ జలాలు పెరిగినాయి. నీటి వసతి పెంచినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా
వరద కాలువను ఎండాకాలంలో కూడా ఒక సజీవ నదిలాగా వచ్చారు కేసీఆర్ గారు. ఈ రోజు పరిస్థితి చూస్తే రాంపూర్ కాడ చూడుంది, ఒడ్డాడు కాడ చూడుంది, మా అన్న ప్రాంతం బొమ్మల కాడ చూడుంది, మొత్తం తాడి చెట్టు లోతు బండలు కలుగుతున్నాయి. బండలు కాపుల కాడ ఆనాడు తాడి చెట్టు లోతు నీళ్లుంటే ఈనాడు తాడి చెట్టు లోతు బండలు కనబడుతుంది. మొన్న కోనాపూర్ పోతే చెరువులో నీళ్లు తగ్గిపోయి 3 కిలోల చేపలు చనిపోయింది. ఇది నేను స్వయాన మడలే గుడి ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో వాళ్ళు చూపెట్టింది మా రజక సోదరులు. నీళ్లు వేడి గత 4-5 సంవత్సరాలు ఏనాడు కూడా అలాంటి పరిస్థితి లేకుండా దగ్గర తూము పెట్టిస్తే పోచంపేట చెరువు పుష్కలంగా ఉంటుండే. రంగపేట దగ్గర తూము పెట్టించినాం D53కి దొరికింది 4-5 ఏళ్ళు. ఇవాళ చెరువులలో అన్నింటిలో నీళ్లు తగ్గిపోతుంది. వెంబట్ల చెరువు మత్తడి దొరికింది. పొరంలో గంగపుత్రుడు నిన్న చెప్తా ఉన్నారు నీళ్లు తగ్గిపోయినాయి, మా బావులలో తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి అని చెప్పి. మరి అలాంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవన్నీ వసతులు చేస్తే జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఒకప్పుడు 20,000 ఎకరాలలో మాత్రమే వరి ధాన్యం వేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 60,000 ఎకరాలలో వేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మెట్రిక్ టన్నులు పడ్డేది, దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నులకు పంటలు పోయింది. మన ప్రాంతంలో 1,00,000 మెట్రిక్ టన్నులు కూడా పండేది కాదు. ఇవాళ దాదాపు 4.5 లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి పంటకు వస్తుంది. మనం వచ్చినప్పుడు వాడికి సరిపడా గోనె సంచులు, లారీలు, ఈ గోదాములు కట్టి నిల్వ ఉంచడం, రైస్ మిల్ వాళ్ళను కొంత ప్రోత్సహిస్తే 12 రైస్ మిల్లకి దగ్గర 100 రైస్ మిల్లేని ఇవన్నీ కూడా చేసినాం. అయితే పంట దిగుబడి పెరగడం వల్ల రైతులకు కిలో 2 కిలోలు అక్కడక్కడ తరగచ్చింది. ఆనాడు ఇదే ప్రతిపక్ష నాయకులు రోడ్డుకెక్కింది. ఇవాళ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా జీవన్ రెడ్డి గారిని, రైతుల పక్షాన ఇవాళ తాట్లవాయికి వెళ్ళి మా రైతు మల్లేశన్ నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది? అయోధ్యలో రైతులు నిన్న ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇలా కిష్టంపేట పోతే DCMS దాంట్లో గోదాములు అక్కడ గోడె సంచులు లేవు, అల్లీపూర్లో లిఫ్ట్ అయితే లేదని చెప్పి PSCS చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, రైతులను చెప్తా ఉన్నారు. రేంజ్పల్లి గ్రామం మేడారం తండలో ఉన్న అక్కడ గిరిజన సర్పంచ్ వారం రోజులైంది ఒక్క లారీ రాలేదని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇది ఈనాటి పరిస్థితి. లారీ యజమానులు సంచికి 3 రూపాయలు అడుగుతున్నారు, అదనంగా సంచికి 3 రూపాయలు అడుగుతున్నారు. 3 రోజుల తర్వాత దించితే సంచికి 2 కిలోలు మళ్ళీ కడిగేస్తున్నారు, క్వింటాల్కి 5 కిలోలు కడిగేస్తా ఉన్నారు. రైతు భరోసాని మాట చెప్పి వాళ్ళ 15,000 రూపాయలు ఇస్తామన్నారు. గింజ తరుగు పోగు తీయకుండా కొంటామన్నారు. మొత్తం మాట తప్పింది. రైతన్నల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. రైతులు బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు స్వయాన జగిత్యాల్లో హిందీలో చెప్తే జీవన్ రెడ్డి గారు తెలుగులో 5 పదాలు చెప్తే 20 పదాలు చెప్పిండని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు. హమ్ హరే క్వింటాల్కు 500 రూపాయలు దేంగే అంటే జీవన్ రెడ్డి గారు దాన్ని విశదీకరించి వరంగల్ రైతు డిక్లరేషన్కి అనుగుణంగా ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మేము 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తామని చెప్పి చాలా విశదీకరిస్తే ఇదే మాటను రాహుల్ గాంధీ గారు మళ్ళా మా కేరళలో చెప్పాడు. నేను అక్కడ పోతే నేను 5 ముచ్చట్లు చెప్తే అక్కడ నా అనువాదించిన నాయకుడు 25 పదాలలో చెప్పాడు అని చెప్పింది ఏంటంటే ఇదే. వాళ్ళే జోకులు వేసుకున్నారు. జోకులు వేసుకోవడం వరకే కాదు, రైతుల జీవితాలపైన జోకులు వేయద్దు. మనం రైతులకు మీరు ఆశ కల్పించారు, వాళ్ళ ఆశతో ఉన్నారు. 25 క్వింటాలు పడితే 12-13 వేలు వస్తాయని. ఎట్లయితే కేసీఆర్ ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తుండు, మనకి ఇంకో 10,000 వస్తాయని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇవాళ రైతులకు జీతం మీద మీరు ఇవాళ ఆటలాడుతున్నారు. ఎంచకపోగా పండిన పంటను కూడా ఇవాళ ట్రాన్స్పోర్ట్ చేస్తలేరు, కొంటలేరు. ఇదివరకు రైతు బందే లేదు, కొన్న పంటకు డబ్బులు వచ్చినాయో రాలేదో ఏ రైతు కూడా నాకు డబ్బులు పడ్డాయైతే చెప్పలేదు ఇప్పుడు కొన్న పంట.
గతంలో వారం రోజుల లోపల మనం కేసీఆర్ గారు ఇది ఆ సంవత్సరానికి 20,000 కోట్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని కొనుగోలు చేసి మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అదొక బాధ్యత. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బాధ్యత. రైతు పండించిన పంటకు ఎట్లయితే మద్దతు ధర 2,003 రూపాయలని చెప్పి నిర్ణయించిందో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిర్ణయించడమే కాదు, కొని బీద వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీద అదేదో మనం ఇవ్వాలని చెప్పేది కాదు, అది చట్టం, రాజ్యాంగబద్ధం, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఉంటుంది. కాబట్టి అటు భారతీయ జనతా పార్టీ నేతృత్వం కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో మిల్లర్ల దగ్గర నుంచి బియ్యం తీసుకపోక రకరకాల నూకైందని ఇంకేమైందని చెప్పి వంకబెడితే ఇలా రైస్ మిల్లర్లు నూకైతుందని చెప్పి మనం కటింగ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రైతులకు నిజంగా ఎవరైనా ప్రోత్సాహం కావచ్చు, లాభపడే విధంగా చూసినట్టు అది కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రైతులను ఎంతో భ్రమ కల్పించి మేము రైతు భరోసా ఇస్తాం, రైతు కూలీలకు ఇస్తాం, ప్రతి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పి అబద్ధమాడిన కాంగ్రెస్కు సరిగ్గా వడ్ల కొనుగోలు ఏదైతే చేస్తలేరో ఆ బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి ఎలక్షన్లో బుద్ధి చెప్పి తప్పకుండా రైతన్నలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారు రైతు నాయకుడు 4 సార్లు శాసనసభ్యులుగా నిజామాబాద్ జిల్లాలో హేమలను ఓడించిన వ్యక్తి ఈ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి